సో ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఈ టైమింగ్ మార్నింగ్ నిద్ర లేచి ఒక 6:30 6కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. ఆ ఎండ ఇప్పుడు చూస్తే మంచి క్లైమేట్ చూడండి, గ్రీనరీ, ఎల్లో గ్రీన్ మౌంటైన్స్, ఎటువైపు చూసినా గ్రీన్ ఉంటది మన ఊరైతే. మా డాడీ వాళ్ళ చిన్న వయసులో అప్పట్లో గ్యాస్ స్టవ్ ఉండేది కాదు కదా, సో వాళ్ళైతే ఆ మౌంటైన్ మీదకి వెళ్ళేసి కట్లు కొట్టుకొని వచ్చేవాళ్ళంట. ఇప్పుడు కూడా అదే మౌంటైన్ కనిపిస్తుంది చూడండి. సూపర్ గా ఉంటుంది చూడడానికి అయితే. చూడండి ఒకసారి, ఇటువైపు కూడా ఎటువైపు చూసినా మౌంటైన్స్, మన చుట్టూ మౌంటైన్స్ తో సేఫ్ గా ఉన్నాం. అక్కడ చూడండి హిమాలయాలు దూరం నుంచి చూసారా, నేపాల్ చెట్టు, నేపాల్ దగ్గరకు వచ్చినప్పుడు నేపాల్ లాంటి మౌంటైన్స్, అది పైన చూస్తుంటే మంచు పర్వతాలు, హిమాలయాస్ ఉన్నట్టుంది కదా. అక్కడ అయితే నా వేలు ఉంది కదా, అక్కడ మౌంటైన్ ఉంది, మీకు కనిపిస్తుంది పోనీ? కనిపించలేదు కదా. బట్ గైస్, నేను మీ రఘురోడ్ని. రీసెంట్ గా కొత్త వీడియో అయితే పెట్టాను, చూసే ఉంటారు, కాణిపాకం వ్లాగ్. సో ఎలా అనిపించింది, బాగుందా బాలేదా కమెంట్ చేయండి. ఓకే, సో నేనైతే చాలా రోజుల తర్వాత అయితే కాణిపాకం వ్లాగ్ చేశాను. ఆల్మోస్ట్ 5 months అవుతుందో 6 months అవుతుందో తెలియదు. ఏప్రిల్ లాస్ట్ వ్లాగ్ చేసింది నేను. ఏప్రిల్లో శ్రీరామనవమికి వీడియో పెట్టాను, అదే లాస్ట్. తర్వాత అక్కడి నుంచి ఆ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళానా. ఊరికి వెళ్ళినప్పటి నుంచి, బెంగళూరుకి వెళ్ళినప్పటి నుంచి ఫ్రీ అయితే లే నేను. ఆ రేంజ్ వర్క్, తిరగడము, డ్యూటీ పని మీద, దానివల్ల అయితే వీడియోస్ తీయలేకపోయా. బట్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను, చూద్దాం. బట్ ఆపేదైతే ఉండదు ఇక మీదట. ఓకే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ పడుతుంది, ఆ వర్క్ ఈ వర్క్ మేనేజ్ చేయడానికి. బట్ పర్లేదు, తట్టు ఉందాం, ఏమైంది, ఏం కాదు. ఓకే, సో అదన్నీ పక్కన పారేద్దాం. అది ఇప్పుడు డిస్కస్ చేసే టైం కాదు ఇది. ఇది వచ్చి మంచి బ్యూటిఫుల్ సీనరీ చూసే టైం ఇది. ఓకే, చూసేసేయండి. వెనక వాళ్ళ మన ఊరి ఇంటి ముందు ఉంటది ఆ మౌంటైన్, ఇంటి ముందు నుంచి భలే కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అదే మౌంటైన్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సూపర్ గా ఉంటది చూడడానికి అయితే. చూడండి ఒకసారి, మౌంటైన్ పైన మంచు మేఘాలు ఉన్నాయి కదా, భలే ఉంటది. నిన్న వచ్చి ఆల్మోస్ట్ 2 days అవుతుంది. 2 days గా కంటిన్యూస్ ఫ్లో అలానే ఉంది మౌంటైన్ మీద అయితే, ఆ మేఘాలు పారడం. ఇంకా అటువైపు చూసుకుంటే మన ఊరు చుట్టూ కొండలే, చుట్టూ కొండలే. ఎటువైపు చూసిన చెట్లు అడ్డం ఉంది, నన్ను అడగమాకండి. ఇది ఒక్కటే మనకి పక్కనే ఉంటది, మెయిన్ రోడ్ కి వెళ్ళిన వెంటనే దొరుకుతుంది మనకి. అది అయితే మౌంటైన్ ఎక్కేవచ్చు ఈజీగా. అక్కడ అయితే నా వేలు ఉంది కదా, అక్కడ మౌంటైన్ ఉంది, మీకు కనిపిస్తుందా పోనీ? కనిపించలేదు కదా. బట్ దేర్స్ ఎ మౌంటైన్, అక్కడ మౌంటైన్ ఉంది, వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కటి యాక్సెసబుల్ అది. ఐ మీన్ వీ కెన్ గో, వెళ్ళొచ్చు. అండ్ ఇటువైపు కూడా ఎటువైపు చూసినా మౌంటైన్స్, మన చుట్టూ మౌంటైన్స్ తో సేఫ్ గా ఉన్నాం. అక్కడ చూడండి హిమాలయాలు దూరం నుంచి చూసారా, నేపాల్ చెట్టు, నేపాల్ దగ్గరకు వచ్చినప్పుడు నేపాల్ లాంటి మౌంటైన్స్, అది పైన చూస్తుంటే మంచు పర్వతాలు, హిమాలయాస్ ఉన్నట్టుంది కదా. బట్ ఈ సీనరీ కనిపిస్తుంది హిమాలయాస్ లాగా. బట్ ఇదైతే హిమాలయ కాదు. మా వాడు అక్కడ నుంచి నన్ను బ్లాగ్ చేస్తున్నాడు. మనవాడికి కెమెరా సెటప్ ఇచ్చేసి వ్లాగ్ చేయాలంటే వాడికి మాట్లాడటం రాదు, వానికి మాట్లాడలేకపోతాడు. వాని ఫోన్ లో వాడు ఓన్ గా అయితే చేస్తున్నాడు. నేను కెమెరా తిప్పేలోపు పారిపోతున్నాడు మనోడు. చెడ్డి వేసుకుని ఉన్నాడు ఈ రోజు. ఆడు వెళ్తాడు ఒకరే మాట్లాడుకుంటా. వాడు ఒకలాగా షై ఫీల్ అవుతాడు. ఇన్ఫాక్ట్ నేను వానికంటే ఎక్కువ షై ఉండేది నాకు. సో కొన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు కొన్ని వదిలేయాలి. అందులో నేను మెయిన్ గా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలో నేను ఏం డెవలప్ చేసుకున్నావురా బాబు అంటే, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నా. తర్వాత షైనెస్ అయితే పూర్తిగా వదిలేసా. అంటే కొన్ని విషయాల్లో ఇలా కెమెరాకు ముందుకు రావడం, 10 మందిలో మాట్లాడడం, స్టేజ్ ఫియర్, మెయిన్లీ స్టేజ్ ఫియర్ అయితే పోయింది. అదేంది బ్రో కెమెరాలో మాట్లాడేదానికి స్టేజ్ ఫియర్ కి అంటే, కెమెరాలో మాట్లాడేది 10 మందిలో, స్టేజ్ మీద ఎక్కి 100 మందిలో మాట్లాడేది నాకు తెలిసినంత వరకు ఒకటే బ్రో. ఎందుకంటారా, 10 మంది చుట్టూ ఉన్నప్పుడు కెమెరాతో మనం మాట్లాడడం అది ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. మా వాడికి చెప్పా, వాడేమంటాడు, అన్నా ఇది బెంగళూరు కాదు, మన ఊర్లో మనం కెమెరా పట్టుకొని వ్లాగ్ చేస్తామంటే మాట్లాడతా, పిచ్చోడు వీడు ఇటు వచ్చిండాడు అంటారంట అని అంటున్నాడు వాడు. అంటే 1 point of view లో వాడికి అది ఇబ్బందికరం. బట్ నేను అది ఐ క్యాన్, ఎందుకంటే ఐ డెవలప్డ్ ఇట్. సో మనం అలా డెవలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా.
సో మనోడైతే అది దాని విషయంలో తగ్గుతాడు. సో ఇప్పుడు అదే 100 మంది స్టేజ్ మీద మనం మాట్లాడేదానికి కూడా సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటది అనమాట. ఓకేనా? సో అది డెవలప్ చేసుకోవాలి మనం. అది చేసుకున్నట్లయితే కనుక మొత్తం ఈజీ అయిపోతుంది. ఓకే, అదే అనమాట మెయిన్ థింగ్. మనోడైతే ఈ నుంచి పారిపోయినాడు, ఈడాడ లేడు, అడ్రస్ లేడు, ఎక్కడా లేడు వాడు. ఓకే, ఏం చెప్తారు అక్కడ చూడండి మౌంటైన్స్. చాలా మంచి టైంలో వచ్చాను నేనైతే మా ఊరికి. లాస్ట్ ఏప్రిల్లో వచ్చినప్పుడు మండు టెండ మాడిపోయినా నేను. మంచి ఎండలో వచ్చి మాడిపోయినా. ఈ ఏమంటారు 4 arms హ్యాండ్స్ బైక్ లో వచ్చాను ఆ టైంలో. డైలీ ఒక 30-60 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసేవాడిని ఎండలో. అంటే మా ఊరు నుంచి టౌన్ కి, చిత్తూరుకి. సో ఆ టైంలో అయితే బాగా మాడిపోయేటోడిని ఎండకి. హెల్మెట్ వేసుకున్నా, ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా కూడా మాడిపోయేటోడిని. ఆ ఎండ ఇప్పుడు చూస్తే మంచి క్లైమేట్ చూడండి, గ్రీనరీ, ఎల్లో గ్రీన్ మౌంటైన్స్, ఎటువైపు చూసినా గ్రీన్ ఉంటది మన ఊరైతే. ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందంటే సేమ్ ఊటీ. ఏదో నాకు ఇప్పుడు బ్లాగ్ చేసుకురా నాయనా బాబు, నువ్వు పోయిరాపు అని చెప్పి మన క్లైమేట్ అయితే కొంచెం సహకరించింది. ఆ కొంచెం సహకరించడం వల్ల అయితే నేను ఇలా మీ ముందుకు మళ్ళీ కెమెరా పట్టుకొని వచ్చా. యాక్చువల్లీ ట్రై చేస్తానే ఉన్నాను నేను, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పోదామా అని. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1/2 hour అయింది బయటకు వచ్చి, ఒక చుక్క కూడా పడట్లా. అది సంతోషం. బట్ నాకైతే హ్యాపీగా ఉంది. ఈ మన ఊరి వాతావరణం, మన ఊరి పచ్చదనాన్ని చూసి, మౌంటైన్స్ చూస్తే నాకు ఎందుకో మంచి ఒక గుడ్ వైబ్, పాజిటివ్ గా అనిపిస్తుంది. మైండ్ కి ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. మనకి తెలిసిందే కదా, జాబ్ చేసేటోళ్ళకి ఎవరికైనా స్ట్రెస్ ఉండే ఉంటది. కానీ మనకున్న స్ట్రెస్, మైండ్ లో ఉన్న ఇబ్బందులు, ఓకే, అవన్నీ పోతుంది అనమాట ఇలాంటి క్లైమేట్. సో ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఈ టైమింగ్, మార్నింగ్ నిద్ర లేచి ఒక 6:30-6కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. ఎస్ సార్, నో గాయస్, అవును కదా. బట్ ఇప్పుడు ఎంత టైం తెలిసిన, టైం చాలా మధ్యాహ్నం అవుతుందో మరి ఏమో తెలియదు. ఒక నిమిషం, వాయమ్మ ఓర్ నాయన, 6 గంటలు 5 గంటలు టైం, 5 గంటలు అవుతుంది. బట్ మార్నింగ్ 6:37 లాగా ఉంది క్లైమేట్ అయితే. చాలా బాగుంది. మొత్తం మౌంటైన్స్ ఇప్పుడైతే ఇంకా బాగా చూసుకోవచ్చు మీరు. మౌంటైన్స్ మీద అయితే పెద్ద మంచు దిబ్బబడినట్టుంది, ఒక హిమాలయ చూసినట్టే ఉంది అయితే మీదైతే. అండ్ అక్కడ నా ఫింగర్ పాయింట్ దగ్గర చూసుకుంటే పొగలేస్తున్నట్టు ఉండదు, ఇది ఇలా వెళ్తా ఉంది. భలే ఉంటది చూడడానికి అయితే. నాకు చాలా రోజులుగా ఆశ గాయస్, అక్కడ ఏదైతే మౌంటైన్ కనిపిస్తుందో ఒకసారైనా దాన్ని ఎక్కుదాం అనుకుంటాన్నా. బట్ ఇంట్లో వాళ్ళు వద్దంటారు. ఆడేముంది ఎక్కేదానికి. మా డాడీ వాళ్ళ చిన్న వయసులో, అప్పట్లో గ్యాస్ స్టవ్ ఉండేది కాదు కదా, సో వాళ్ళైతే ఆ మౌంటైన్ మీదకి వెళ్ళేసి కట్లు కొట్టుకొని వచ్చేవాళ్ళంట. కట్లు కొట్టుకొచ్చేవాళ్ళు, ఫ్రూట్స్ దొరికినవి పట్టుకొని వచ్చి తినేటోళ్ళు. ఫ్రెండ్స్ లో మంచి స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు అయితే తిని. ఓకే, ఫ్రూట్స్ మనం తినే ఫ్రూట్స్ వ్యాక్స్ కోటింగ్ అయి ఉంటది. ఓకే, ఐ మీన్ మెనీ హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు ఆ ప్రోడక్ట్స్ మీద. బట్ ఈ కొండలు, పర్వతాలు, అడవులలో దొరికే ఫ్రూట్స్ ఏదైతే ఉంటుందో నేచురల్, ఆర్గానిక్, సో వాటిని తిని బాగా పని చేసి, పొలాల్లో పని చేసి స్ట్రాంగ్ గా పెరిగింటారు కదా, అలా అన్నమాట. సో వాళ్ళు వెళ్ళి అదే పర్వతమే నేను ఏదైతే చూపించాను ఆ కొండ, సో అందులో కట్లు కొట్టుకొని వచ్చేటోళ్ళంట మా తాతతో చేరి. అంటే నా వయసు, నాకంటే చిన్న వయసు, మా తమ్ముడు ఏజ్ ఉన్నప్పుడు మా డాడీ, వాళ్ళ తమ్ముడు, మా తాత, వాళ్ళందరూ చేరి వెళ్ళి ఒక గ్యాంగ్, ఒకరే 2-3 వెళ్ళలేరు కదా. సో బాక్స్ ఫుడ్ పొట్లం కట్టుకోవడం, ఐ మీన్ ఇన్ ద సెన్స్ బాక్స్ ప్యాక్ చేసుకొని సో వెళ్ళిపోయేటోళ్ళు. వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేటోళ్ళు. మధ్యాహ్నం అక్కడే రెస్ట్ తీసుకొని చల్లగా. బట్ అంతే రిస్క్ అయితే ఉంది ఆ పర్వతం మీద, ఆ కొండల మీద. ఏమి రిస్క్ అంటే పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రిస్క్ అనేది ఉంటది. ప్రతి ఒక్కదాన్ని అధిగమించాలి. లైఫ్ లో ఎందుకు లేదు రిస్క్, అన్నిటి చోట్ల రిస్క్ అనేది ఉంటది. సో ఆ రిస్క్ ని మనం ఎలా ఓవర్టేక్ చేస్తాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సో చాలు, మోటివేషన్ ఓవర్ అయిపోతాను నాకు తెలుసు, డోసేజ్. ఇంత మోటివేట్ చేసేటోని కాదు నేను మోటివేట్ అయిపోయాను. అందుకే నేను మోటివేషన్ వచ్చేస్తుంది ఫ్లోలో. ఇట్స్ ఓకే, స్టాప్ చేస్తాను మోటివేషన్.
ఎవరికి మోటివేషన్ వినడానికి అంత ఇష్టం ఉండదు. ఓకే, వి విల్ కమ్ బ్యాక్ టు ది నేచర్, ఫీల్ ద నేచర్, లవ్ ద నేచర్. హౌ ఇస్ ద నేచర్? పచ్చగుందా, ఎర్రగుందా? కమెంట్ చేయండి. పచ్చగానే ఉంటది, ఎర్రగా ఎందుకు ఉంటదిరా అంటారేమో. మనల్ని పచ్చగా చూసేటోళ్ళు, చల్లగా చూసేటోళ్ళకి పచ్చగా ఉంటది, మనం అంటే మండిపడేటోళ్ళకి ఎర్రగా ఉంటది. ఇది నా పాయింట్, అర్థమైందా? అది ఉంటారు గాయస్, ఉంటారు మండుపడేటోళ్ళు ఉంటారు, మన మీద మంచిలా దీవించేటోళ్ళు ఉంటారు మంచిగా. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ లైఫ్. ఓకే, మీకు ఎవరు అలాంటి టాక్సిక్ రిలేటివ్స్ ఆర్ టాక్సిక్ పీపుల్ మీ సరౌండింగ్ ఉన్నారో కమెంట్ చేయండి, ఎస్ బ్రో అని చెప్పేసి. ఓకే, నేను తెలుసుకుంటాను నా ఒకరికేనా లేదా అందరికి టాక్సిక్ పీపుల్ సరౌండెడ్ అయ్యారా అని తెలుసుకుందాం. ఇంకేంటి గైస్ సమాచారం? మనోడి దగ్గరికి అయితే వచ్చేసాం. మనోడు పోతానే ఉన్నాడు ముందరికి. ఏ బాబు, ఏ బాబు లేవు, ఇటు తిరుగు. మనోళ్ళకి ఒక మాట చెప్పేసి పో. ఏ మనోళ్ళకి ఒక మాట చెప్పురా, మనోళ్ళకి ఒక మాట చెప్పు, మంచి మోటివేషన్ చేయి. నేను ఇంతసేపు మోటివేట్ చేసి మనోళ్ళు తలకాయ తినేసిన. నువ్వు ఏదన్నా చెప్పు. చెప్తావా? చిన్న మాట చెప్పు, కెమెరా ముందరకు వచ్చింది దానికి. మనోడికి ఏది రాదంట మాట్లాడడానికి. సో సీ యూ గైస్. సో ఈ రోజుతో ఇంతటి వీడియో ముగిస్తున్నా. నేను అక్కడ దాకా వెళ్ళొచ్చాను, వాగు వంక వెళ్తాను దాన్ని చూడడానికి. వంక అయితే ఇట్లేదు, ఇంకొంచెం ముందు ఉంది. బట్ నా దగ్గర అయితే ప్రస్తుతానికి బైక్ లేదు, బైక్ బెంగళూరులోనే ఉంది. వీలైతే వెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ కుదరలేదంటే ఏమి లేదు. బట్ ప్రస్తుతానికి అయితే చూసుకోండి, మనోడు వెళ్ళే ప్రయత్నాలు చూడండి. ఇది మన ఊర్లోనే, ఇది మన ఇల్లు ఇంకొక 50 మీటర్స్ అవే. అయ్యో మా బండి వస్తుంది, ఒక నిమిషం గాయస్. అప్పన ఇదే అనమాట మ్యాటర్. సీ యూ గైస్, బాయ్.